కంటి ముందు కనిపిస్తున్న అభివృద్ధిని కూడా చూడలేని మీకు నిజమైన అభివృద్ధి ఏం కనిపిస్తుందని వైసీపీ నాయకులు అన్నారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఆర్యవయసులకు అందని అభివృద్ధి 4 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవయసులకు అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా రాజకీయ జీవితం అందించిందన్నారు. ఆర్యవయసులకు వైసీపీ ప్రభుత్వంలో శాసనసభ్యులు, మంత్రులు మాత్రమే కాకుండా అనేక రకాల పదవులు కూడా అందించారన్నారు. తెలుగుదేశంలో వాళ్ళ పిల్లలిద్దరు కొడుకు కూతురు ఎన్ని అనర్థాలు చేశారో ఎన్ని చేశారో మీకు తెలియదా? ఇవన్నీ మానవుడప్పుడు మీరు చెప్పిస్తారేంది? మేము స్వచ్ఛవంతులు, మా చేతికి అవినీతి అంటలేదు. అవినీతి అంటబడేది ఎప్పుడు ఫస్ట్ నుంచి మీరు నేర్పింది. చాంబర్ తరఫున మాజీ వెంకటేష్ పోలీస్ స్టేషన్ పోయి మధ్య శ్రీనివాసరావు ఎరువులు కొట్టది వాళ్ళ కొట్లన్నీ లూటీ చేసి పోలీసుల ద్వారా మీరు లోపల పెట్టించుకొని ఎవరైనా వస్తే లోపల పడేయించి మీరు రుబాబుగా చేశారు. మేము అట్లా కాదండి. అమ్మవారి గుడి దగ్గరికి చేర్చి అమ్మవారి గుడిలో మీకు న్యాయం జరుగుద్ది. మేము అబద్ధం ఆడాల్సిన పల్లె ఎక్కడన్నా అబద్ధం ఆడేది మేము ఏదైనా డబ్బులు నూకేదైతే ఇంకో చోట ఎక్కడైనా చాటుగా పెట్టుకుంటాం. స్టేషన్లోనే ఇంకో చాటు. మేము అట్లాంటివి ఏం చేయలేదే. స్వచ్ఛంగా మెయిన్ రోడ్లో ఉన్న అమ్మవారి గుడిలో మేము కూర్చొని చేసాం. మీకు కావాలంటే వచ్చి లెక్కలు సుబ్బు గారు నోరు కొద్దిగా అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఊరుకునే వాళ్ళం కాదు. ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళం. అన్ని విషయాలు మాకు తెలుసు కాబట్టి అణిగి మణిగి ఉంటున్నాం. ఎక్కడి నుంచో లేదు వచ్చినాడు కాబట్టి ఏమి లేదు కాబట్టి ఎగిరెగిరి పడుతుంటాం. అటువంటి కొన్ని తగ్గించుకోండి. తెలిస్తే మళ్ళాంటి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పగానే ఇమీడియట్లీ బ్రహ్మాండంగా ఆయనకి చేతునిచ్చి నేనున్నా పోండానని చెప్పి ఈ ఊర్లో సగం మంది పేర్లు చెప్పగలిగిన ఎమ్మెల్యే మన ఊర్లో నేను చెప్పగలను స్టాండర్డ్గా. ఆయన ఒక్కడికి ఎందుకనంటే ఆయన మనోళ్ళందరూ బాగుంటే మనం కూడా బాగుంటాం అనే నీతిని నమ్మిన మనిషి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. అభివృద్ధి గురించి కోడపకొండలో ఏమేమి ఇచ్చారనే వాటి గురించి మా తోటి ట్రస్ట్ బోర్డు సభ్యులు చెలంకూరు యోగేశ్వర గారు మీకు వివరిస్తారు. నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను. పట్టణంలో ఆర్యవైశ్యులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉన్నారు. పట్టణంలో ఏ ఒక్క ఆర్యవైశ్యుడిని పిలిచి కానీ పిలవకుండా కానీ ఏ ఒక్కరిని అదిరించింది బెదిరించింది ఎవరు లేరు. కాబట్టి మీరు ఈ అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ కాలం వెళ్ళదీయాల్సిందే తప్ప నరసరాపేట పట్టణ ప్రజలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మీద మీరు చేసే అసంబద్ధ ఆరోపణలు నమ్మడానికి సిద్ధంగా లేరు. కాబట్టి మీరు కూడా ఏదైనా చెప్పాలనుకుంటే మీరు ఏం చేస్తారో చెప్పండి. ఎన్నికలకు పోయే ముందు ఈ 4.5 ఏళ్ళు మెదలకుండా ఉండి ఈ 4.5 ఏళ్ళు మీకే ఇబ్బంది వచ్చినా మా పార్టీలో ఉన్నటువంటి పెద్దల్ని మీరు సంప్రదించి మీ యొక్క సొంత కార్యక్రమాలు కూడా పరిష్కరించుకొని ఈరోజు హాయిగా బతుకుతున్న మాట నరసరావుపేటలో ప్రతి అందరికీ సుపరిచితం. కాబట్టి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఆర్యవైశ్యుల్లో ఒక చులకనభావం తెచ్చే విధంగా మీరు ఈ విధంగా దుష్ప్రచారాలు చేయడం అనేది తగదని ఈ సభాముఖంగా మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. జమా ఖర్చు ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం అందరికి. మేము ఎక్కడ ఏం చేయలా. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా నర్సరావుపేటలో గోపిరెడ్డి విజయాన్ని మాత్రం ఎవరు ఆపలేరు. హ్యాట్రిక్ కొడుతున్నాడు ఆయన, నో డౌట్. మీరు ఎన్ని చేసినా మీరు ఎదగండి ఇంకో రకంగా. అంతేగాని మన కులాల్లో వాళ్ళని మన కులం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడద్దండి దయచేసి. అలా చేయడం వల్ల మీరు ఇంకా కిందకు పోతారు అనుకుంటారేమో. ఇవాళ రేపు నీ పక్కన చప్పలు కొడుతున్నారేమో కానీ రేపు పొద్దున మీరు ఇంకా కిందకి వెళ్ళిపోతారని తెలియజేస్తూ జై వాసవి, జై జై వాసవి. నిన్న జరిగినటువంటి మన ఆర్యవైశ్యులు టీడీపీ ఆర్యవైశ్యులు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మన ఆర్యవైశ్యులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనే దాని మీద ఈరోజు మనం అందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొట్టమొదటగా మన విజయవాడ శాసనసభ్యులైనటువంటి మన ముద్దుబిడ్డ వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నగారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మన మినిస్ట్రీ కల్పించడం జరిగింది. అదేవిధంగా గుబ్బా చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా మన గుంటూరు జిల్లాకు సంబంధించి రేపల్లి శ్రీనివాసరావు గారికి, నెల్లూరు సంబంధించి మన ముక్కాల ద్వారకానాథ్ గారికి, అదేవిధంగా మన శ్రీనన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తడ నుంచి ఇచ్చాపురం వరకు ఎన్ని రకాల దేవాలయాలు ఉంటే అన్ని రకాల దేవాలయాల్లో ఆర్యవైశ్యులు ప్రతి ఒక్క దేవాలయంలో ఆర్యవైశ్యుల్ని నియమించిన ఘనత మన వెల్లంపల్లి శ్రీనివాసరెడ్డి గారిది. టీడీపీ వాళ్ళు చాలా మంది ఉన్నారు, వైసీపీలో వాళ్ళు ఉన్నారు, ఏ పార్టీ కాని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం చేసి మా చేతనే సాయం చేశాం. ఊరక లేనిపోయిన మీరు హడావుడి పడి
చేసి అంతా ఏదో మెప్పు పొందడానికి పక్కోళ్ళ మీద అయితే కరెక్ట్ కాదు. అది మీరు తెలుసుకోవాలి. రానున్న ఎన్నికల్లో కూడా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు బ్రహ్మాండమైన మెజార్టీతో 3వ హ్యాట్రిక్ సాధించబోతున్నారు. నసరావుపేట పట్టణాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయబోతున్నారు. మరి అవకాశం ఇచ్చిన మన ఆర్యవైశ్యులందరికీ ధన్యవాదాలు. సెలవు తీసుకుంటున్నాం. జై గోపిరెడ్డి, జై గోపిరెడ్డి.